హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని ఆర్థిక సంఘానికి సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగ ప్రతిపత్తిని కలిగిన స్వతంత్ర సంస్థ. రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్థిక సంఘం గురించి ఉంటుంది. 280, 281 ఆర్టికల్స్ ఆర్థిక సంఘము నిర్మాణము, అధికారాలు, విధులు, సిఫార్సులు తెలియజేస్తాయి. దీని విధులన్నీ సలహాపూర్వకమైనవి మాత్రమే. రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. ఆర్థిక సంఘం పదవీ కాలం. ఆర్థిక సంఘము 5 సంవత్సరాల కాలానికి నియమించబడుతుంది. ఆర్థిక సంఘము నిరంతర శాశ్వత వ్యవస్థ కాదు. ఆర్థిక సంఘము లేదా దాని చైర్మన్ సభ్యుల పదవీ కాలము రాష్ట్రపతి నిర్దేశించిన కాలం అనగా అంతిమ నివేదిక సమర్పించే వరకు ఉంటుంది. అర్హతలు. ఆర్థిక సంఘం చైర్మన్కు ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజా సంబంధమైన విషయాలలో పరిజ్ఞానం ఉండాలి. ఒక సభ్యుడికి అర్థశాస్త్రంలో ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి. ఒక సభ్యుడికి హైకోర్టు జడ్జి నియామకానికి కావలసిన అర్హత ఉండాలి. ఒకరికి పరిపాలన, ఆర్థిక విషయాలలో అపారమైన అనుభవం గడించి ఉండాలి. ఒకరికి విత్తము, పద్దుల విషయాల గురించి ప్రత్యేక పరిజ్ఞానం గలవాడై ఉండాలి. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో ప్రత్యేక అనుభవం అనేది ఉండాలి. విధులు. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటా నిష్పత్తిని నిర్ణయిస్తుంది ఆర్థిక సంఘము. గ్రామ పంచాయతీలకు, నగరపాలక సంస్థలకు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఇచ్చే ద్రవ్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక సంఘం యొక్క ముఖ్య విధులు. భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు అందించవలసిన సహాయక గ్రాంట్ల విషయంలో రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. భారతదేశ ఆర్థిక స్థిరత్వ సాధనకై రాష్ట్రపతి కోరే ఏ ఇతర అంశంపైనైనా తగిన సలహాలిస్తుంది. రాష్ట్రపతి సూచించిన ఏ ఇతర విషయాలపైనైనా సూచనలు చేస్తుంది, కానీ ఆ సూచనలు రాష్ట్రపతి పాటించాల్సిన అవసరం లేదు. ఆర్థిక సంఘం తన పని పూర్తి చేసిన తర్వాత మధ్యంతర లేదా తుది నివేదికను తన సిఫార్సులతో సహా రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికను రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలలో గాని ఏదైనా ఒక సభలో గాని ప్రవేశపెట్టేలా చూస్తాడు. రాష్ట్రపతి ఆర్థిక సంఘం సిఫార్సులను అన్నిటినీ లేదా కొన్నిటిని రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. సాక్షులను పిలిపించి విచారించడంలో ఆర్థిక సంఘము సివిల్ న్యాయస్థానం వలె వ్యవహరిస్తుంది. ఏ న్యాయస్థానాన్నైనా లేదా ఏ కార్యాలయాన్నైనా ప్రభుత్వ రికార్డులను పంపమని కోరే అధికారం ఆర్థిక సంఘానికి ఉంటుంది. మొదటి ఆర్థిక సంఘమును 1951వ సంవత్సరంలో కేసీ నియోగి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఆర్థిక సంఘం సభ్యులు పదవీ కాలం పూర్తయిన తర్వాత మరొక పర్యాయం నియమితులు కావచ్చు. ఆర్థిక సంఘం చైర్మన్స్. మొట్టమొదటి చైర్మన్ కేసీ నియోగి. రెండవ ఆర్థిక సంఘం చైర్మన్ కె సంతానం. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి. ప్రస్తుత చైర్మన్ లేదా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.